హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకట్ దివిహారి. ఈరోజు మనం గోదావరి పైన ఉన్న 4 ఐకానిక్ బ్రిడ్జెస్ని షార్ట్ రైడ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. హిస్టరీ, మిస్టరీ అండ్ ఇంజనీరింగ్. సో ఈ బ్రిడ్జ్ చూస్తే ఫుల్ వింటేజ్ వైబ్స్ వస్తాయి. ఇది చాలా ఐకానిక్ బ్రిడ్జ్ అండి. రాజమండ్రి అండ్ కొవ్వూరు అనగానే ఫస్ట్ ఈ బ్రిడ్జే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది బ్రిటిష్ టైంలో నిర్మించిన ఫస్ట్ బ్రిడ్జ్. సో ఇది రైల్ కోసం యూస్ చేశారు. ప్రజెంట్ అయితే దీన్ని ఎక్స్పైర్ కాదు, ఇది రిటైర్ అయిపోయింది. సో రీల్స్ కోసం బాగా యూస్ చేస్తున్నారు. సో అండ్ ఇది ఒక మంచి సెల్ఫీ స్పాట్ కూడా. సో అండ్ ఇది ఒక లివింగ్ హిస్టరీ కింద ఉండేది ప్రజెంట్ అయితే. సో చాలా బ్రిడ్జెస్తో ఈ బ్రిడ్జ్ ఫస్ట్ బ్రిడ్జ్ అదొక గూస్ బంప్స్ వచ్చే విషయం అని చెప్పుకోవాలి. సెకండ్ బ్రిడ్జ్ వచ్చి ఆర్చ్ బ్రిడ్జ్. సో ఈ ఆర్చ్ బ్రిడ్జ్ చాలా యూనిక్గా ఐకానిక్గా ఉంటుంది. సో మంచి వింటేజ్ లుక్తో ఫుల్ పవర్ ఫీల్ ఉంటుంది. సో పైన ట్రైన్ వెళ్తుంటాయి, కింద అలాగా గోదావరిలో చూస్తూ ఉంటాయి. అండ్ మెయిన్ సన్సెట్ చూస్తే చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ బ్రిడ్జ్ వచ్చి రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్. సో ఇది మల్టీ టాస్కింగ్ బ్రిడ్జ్ అంటారు. ఎందుకంటే పైన కార్స్, బైక్స్, బస్సెస్ వెళ్తుంటాయి, కింద ట్రైన్ వెళ్తుంది. సో అందుకనే మల్టీ టాస్కింగ్ బ్రిడ్జ్. సో అండ్ ఇది ఏషియాలోనే చాలా లాంగెస్ట్ బ్రిడ్జ్. సో ఇది డబుల్ డక్కర్ డిజైన్తో బిల్డ్ చేసిన బ్రిడ్జ్. ఒక ఇంజనీరింగ్ బ్రిలియన్స్ అనే చెప్పాలి. సో 4.1 కిలోమీటర్తో ఇంత లాంగెస్ట్ బ్రిడ్జ్ ఏషియాలోనే చాలా పేరున్న బ్రిడ్జ్. సో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ పీపుల్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్. ల్యాక్స్ ఆఫ్ పీపుల్, సో లక్షల మంది దీని మీద ట్రావెల్ చేస్తూ ప్రతిరోజు అటు ఇటు డిస్టిక్స్ మారుతారు. సో 1 బ్రిడ్జ్ 2 వరల్డ్స్ చాలా ఎపిక్ రైడ్ అండి. సో చాలా ఫీల్ ఉంటుంది, మంచి ఫీల్ ఉంటుంది బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటే. సో తప్పకుండా మీరు కూడా ట్రావెల్ చేయాలి. అండ్ గోదావరి దగ్గర ఒక బ్రిడ్జ్ అండ్ ఫైనల్ బ్రిడ్జ్, ఇది 4th బ్రిడ్జ్. సో ఇది ఒక కొత్త బ్రిడ్జ్. ఇది ఒక బ్రిడ్జ్ కాదు, 2 బ్రిడ్జ్. వెళ్తానికి ఒకటి, వస్తానికి ఒకటి. సో ట్రాఫిక్ పెరగడంతో ఈ బ్రిడ్జెస్ కట్టారు. సో ఇది చాలా ట్రాఫిక్ తగ్గించింది. సో అందరూ ఇష్టపడే బ్రిడ్జ్, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు ఈ బ్రిడ్జ్ మీద. సో ఈజీగా తక్కువ కిలోమీటర్స్తో మనం వెళ్ళచ్చు. సో మొత్తంగా 4 బ్రిడ్జిలు, ఒక్కొక్క రేంజ్. హ్యావ్లాక్ సీనియర్ అయితే, ఆర్చ్ బ్రిడ్జ్ స్టైలిష్, రోడ్కమ్ బ్రిడ్జ్ మల్టీ టాస్కింగ్, 4th బ్రిడ్జ్ స్పీడ్ కోసం. గోదావరి మీద ఇన్ని బ్రిడ్జిలు చూస్తే చాలా గర్వంగా ఉంటుంది మాకు, గోదావరి రాజమండ్రి కానీ కొవ్వూరు వరకు. సో దాని అందానికే మేము ఫిదా అయిపోయినట్టే. సో ఇలాంటివి తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంకా చాలా